ప్రజల పట్ల వచ్చి కమిట్మెంట్ ఉంటే రాజకీయ కోణంలో ఆలోచించకుండా వ్యవస్థ పట్ల వ్యవస్థని దీన్ని చేయడానికి చేయమండి, తప్పలేదు. సిబిఐ ఎంక్వైరీ వేయమండి, దానికి సిబిఐ ఎంక్వైరీ వేయమండి, డిఎస్సికి సిబిఐ ఎంక్వైరీ వేయమండి, ఏం తప్పు. మేమేమి యూఆర్ నాట్ ఇంగ్లీష్, యూఆర్ డిమాండింగ్. అసలు ఇవాళ అంశమే రాలేదు, మరిచిపోయారు. తోటకూర వ్యాపారమా? సరే, మాట్లాడడానికి ఆయనకి అంత క్లారిటీ ఉంది, ఆయన మాట్లాడడానికి అంత క్లారిటీ ఉంది. ఎందుకని మంత్రి రాజీనామా చేశాడు ఢిల్లీలో? ఆ మాట్లాడడానికి అంత కమిట్మెంట్ ఉంది, ప్రజల పట్ల కానీ అంశం పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ. దాని గురించి మీరు సమాధానం చెప్పండి. నాన్ సైన్స్ అలాంటి మాట్లాడినాడు, తోటకూర అన్నానికి సోమవారానికి దానికి సమాధానం చెప్పడం ఏంటి? చర్చ ఓకేనా? ఉంటాను ధోరణి, తోకముడిచే ధోరణి తప్ప డిఎస్సి మీద అక్రమాలు జరిగితే అక్రమాల మీద మా డిమాండ్ విచారణ చేయమని కానీ డిస్కస్ చేయడానికి కానీ రావడానికి కానీ తయారుగా లేదు. చాలా శోచనీయం. మాటలు చూస్తే పెద్ద పెద్ద మాటలు. ఇవాళ ఉదయం ప్రధాన పత్రికలో చూస్తే మేము తయారుగా ఉన్నాము, ఎక్కడ ఏం జరగలేదు అని పెద్ద పెద్ద మాటలు. మేము సాక్ష్యాలు రుజువులతో సహా మేము ప్రశ్నించాం. ఎప్పుడైనా దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారా? సూటుగా ప్రశ్నించాం. లీకేజ్ లేకపోతే ఎందుకు ప్రకటించలేదు, మెరిట్ లిస్టుని ప్రకటన అని డిమాండ్ చేస్తాం. సమాధానం ఏదైతే వీడియోల్లో బేరసారాలు జరిగాయో సెల్ ఫోన్లలో, అవి సెల్ ఫోన్లు అందరికీ సోషల్ మీడియా బయటకు వచ్చాయి. వాటి మీద విచారణ జరిపి ఆది ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం. దాని మీద ప్రభుత్వం రెస్పాన్స్ ఎంతసేపు శాసనసభలో పెట్టారు. ఇవాళ అడిగాం కౌన్సిల్లో, మాకు వచ్చే నిర్ణయం మీద మాకు ప్రజల మీద ఉందా? మీకంటే ఉంది మాకు కన్సర్న్. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతులు పడుతున్న ఇబ్బందులు, మరి మీరు ప్రభుత్వం తీసుకుని తెలియమే మాకు కన్సర్న్. అందుకే మేము బీఎస్సీలో ప్రధానంగా దాని మీద కూడా చర్చలు అడిగాము. మేము ఎన్ని గంటలకైనా ఉంటాము, అవసరమైతే 2-3 రోజులు అసెంబ్లీ పొడిగించండి, ఇప్పుడు తెద్దిద్దామని చెప్పి బీఎస్సీ మీటింగ్ అడిగాం. వాళ్ళు ఎంతసేపు దాటవేత తప్ప దూరం తప్ప సమస్య పరిష్కారానికి ఉన్న విషయం ప్రజలకి వాస్తవ విషయాలు చెప్పడానికి వాళ్ళు మరి. ఎందుకంటే చేసింది చేసింది తప్పని క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే అనుమానం తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే స్పోర్ట్స్ కోటా అయితే ఇంకా అక్కర్లేదు. ఇవాళ ఇంకో విషయం అడుగుతున్నాను మీ సాక్షిగా. డిఎస్సిలో 3% కోటా ఇచ్చారు, ఓకే, ఇది స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో మీరు 3% కోటా ఇచ్చి వాళ్ళకు వచ్చి ఇంతకు ముందున్న దీనికంటే వాళ్ళు ఎగ్జామ్ రాయకూడదని ఎగ్జామినేషన్కి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోకి శానిటరీ డేట్ అండి, జీవో శానిటరీ డేట్ చెప్పండి. జీవోని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ఇచ్చారా? చట్టం చేసి ఇచ్చారా? లేదు క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఇచ్చారా? ఎక్కడ శానిటరీ? ఆ రోజు జీవో ఇచ్చారు, మంత్రి గారు సంతకం పెట్టి మళ్ళీ అదే మంత్రి గారు జీవో క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వెన్నుపోటు పార్టీ నాయకుడు ఏమని చెప్పాడు? అందులో ఇబ్బందులు ఉన్నాయి, అందుకే మేము మళ్ళీ పాత విధానానికి వెళ్ళామని చెప్పారా లేదా? చెప్పండి. నేను మరి దీన్ని బట్టి ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చి 438 తాలూకా జీవితాలు మరి ఏంటి పరిస్థితి?
వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఆ జీవో స్టాండర్డ్ లేకపోతే ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోతో మళ్ళీ వెళ్తున్నాం అంటే నేను అడుగుతున్నాను. నాకున్న అనుభవంతో ఒక అనుభవం కాదు, నేను వేసిన ప్రశ్న తప్పు, దానికి ఉంది క్లారిటీ ఉందంటే చెప్పనండి, అందుకే చర్చిద్దాం. క్లారిటీ ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు అంటే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక బాధ్యతగా ఒక ట్రస్టెడ్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ 5 కోట్ల మంది ప్రజలకు ఉండాలి. అంతేగాని వ్యక్తిగత ఆరాధనలకి వ్యక్తిగత డాంబికాలకి పోవడం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. అందుకే నేను చెప్తున్నా, ఉదయం నుంచి అడుగుతాను లేదు రోజంతా ఎన్ని గంటలైనా చర్చిస్తాం, మాకు అభ్యంతరం ఉందాం. రాత్రి 8 వరకు ఉందాం, 10 వరకు ఉందాం, 12 వరకు ఉందాం, 2 చర్చిద్దాం అంటే కాదు. మన అసెంబ్లీలో మన ముందెందుకు పెట్టారు, రెండోది ఎందుకు పెట్టారు? అదే వాళ్ళు ఇక్కడ పెట్టండి అంటే అక్కడ పెట్టండి.